తప్పిపోయిన కుమారుడు మనమందరమైతే మన కోసం వెతికి వచ్చిన మన తండ్రిని ఆరాధిస్తూ మహిమపరుచుదాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం మారని దేవా, నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెనే, నా హృదయం పొంగెనే. మీకా 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రిందకు పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. నా ప్రియమైన వారులారా, చాలామంది నాకు ఫోన్ చేస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, కొన్నిసార్లు పాపంలో దొరికిపోయాం, వ్యభిచారంలో మా ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర దొరికిపోయాం, పరువు పోయింది, చచ్చిపోవాలనుకుంటున్నాం. నా శత్రువా నా మీద అతిశయపడద్దు, నేను క్రిందకు పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. కొన్ని సందర్భాలలో పాపం మనకి దిగులు తీసుకొస్తుంది, పాపం మనకి భారాన్ని తీసుకొస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, భారం చేత అలసి ఉన్నవారులారా నీ భారమును నా మీద మోపుడు అని ఆయన చెప్పాడు. నిజమే, కొన్నిసార్లు మనం పాపము చేస్తున్నప్పుడు మనం మర్చిపోయి పాపం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ఏమైపోయినా పర్వాలేదు అని పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పాపము జరిగిన తర్వాత మనలో ఒకలాంటి బాధ, ఒకలాంటి పశ్చాత్తాపం లోపట ఉండి మనల్ని వేధిస్తూ ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నువ్వు అతిశయపడవద్దు. ఏమండి, మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో పేతురు దేవుణ్ణి ఎరగనని వంకుతారు, యూదా ఇస్కరియోతు కూడా దేవుణ్ణి అప్పగించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికి చాలా డిస్టర్బ్ అయింది మైండ్. ఆ డిస్టర్బెన్స్లో యూదా ఇస్కరియోతు ఇంకా నా జీవితం అయిపోయింది, దేవుడికి విరుద్ధంగా పాపం చేశాను, ఇంకా నా జీవితం ఇంతే అనుకున్నాడు. సూసైడ్కి దారి తీసింది లోపల ఆలోచనలో. కానీ పేతురు గారు, యెహోవా నాకు వెలుగు, నేను పడిపోయినను మరలా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు అని నిరీక్షణ కలిగిన ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థనే ఆయనను జీవంలోనికి తీసుకువెళ్ళి పరలోకపు తాళపు చెవులను పేతురు గారికి ఇచ్చాడు ప్రభు. అందుకే ముందు వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణ కొరకు కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఏమండి, ఆ దినం కోసం, ఆ రక్షణ కోసం మనం ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు తప్పనిసరిగా ఈ పాపం నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు. కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ నేను కొన్ని వీడియోలు చూడకుండా ఉండాలనుకుంటున్నాను కానీ చూస్తున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, నిరుత్సాహంలో ఉన్నాను, పడిపోయి ఉన్నాను, ఏం చేయాలి? ఈరోజు నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఒకప్పుడు అలాంటి స్థితిలో నుంచే మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు పేరట మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఏ పాపమైతే నీ మీద అతిశయపడుతుందో, ఏ అపవాదైతే నీ మీద అతిశయపడుతున్నాడో, పడిపోయావు నువ్వని నీ మీద వేలెట్టి చూపిస్తున్నాడో, దేవుడు ఆ పాపం మీద నీకు జయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సింది నిరీక్షణ కలిగి, రక్షణకర్తగా నేను దేవుని కోసం నువ్వు ఎదురు చూడగలిగితే నా దేవుడే నన్ను విడిపిస్తాడని.
వన్ ఫైన్ డే, ఒకరోజు ఆ పాపం మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి వాటి మీద అసహ్యం కలిగినట్లుగా దేవుడు చేస్తాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ప్రభా, నన్ను విడిపించువాడు నువ్వే, నా రక్షణకర్త అయిన దేవుడు నువ్వే అని ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా ఈ కార్యం చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ఏమండి, మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు ఆ పందుల దగ్గర పడి ఉన్నాడు. ఆ పందులు ఫుడ్ తింటున్నాడు. ఆయన తనకున్నదంతా కోల్పోయాడు. అందరూ ఆయన చూస్తున్నారు కదా. ఒకప్పుడు మంచి ధనవంతుడిగా ఉన్న ఈయన తనకున్నదంతా వేశ్యలతోనూ తనకున్నదంతా స్నేహితులతోనూ గడిపి నిందులు అవమానాలు ఆయన మీదకి తెచ్చుకున్నాడు. బట్ స్టిల్ ఒకరోజు గుర్తుపెట్టుకున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. ఐ విల్ గో బ్యాక్ టు మై హోమ్. అక్కడ నేను సురక్షితంగా ఉండవచ్చు. ఈరోజు నీకు కూడా అలాంటి ఆలోచన వస్తే, తిరిగి నా తండ్రి ఇంటికి వెళతాను, ఆయనే నన్ను విడిపిస్తాను. నేను పడిపోయి ఉన్నాను, ఈరోజు పందుల కొట్టు దగ్గర నేను పడిపోయి ఉన్నాను, తిరిగి ఆయన నన్ను లేవనెత్తుతాడు, ఆయన నాకు వెలుగై ఉంటాడు అని నువ్వు నమ్మగలిగితే, తిరిగి ఆయన దగ్గరికి రాగలిగితే, శత్రువు నీ మీద అతిశయపడకుండా, ఏ శత్రువు అయితే ఏ శత్రువు దగ్గర నువ్వు తలదించుకున్నావో ఆ పాపాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే ఆయన అన్నాడు, జయించు వారికి నేను దేవుడునై ఉన్నాను అన్నాడు ఆయన. ఈరోజు ప్రభువుని నమ్ముకుంటున్నామంటే స్వస్థతల మీద కాదు, ప్రభువుని నమ్ముకుంటున్నాము అంటే పడి ఉన్న నిన్ను మరలా లేవనెత్తబోతున్నాడు. పాపపు స్థితిలో, అంధకార స్థితిలో కూర్చుని ఉన్న నిన్ను మరలా లేవనెత్తబోతున్నాడు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు అన్ని కోల్పోయాడు. ఒకరోజు కోల్పోయినవన్నీ మరలా తన తండ్రి తిరిగి ఇచ్చేశాడు. తప్పిపోయిన కుమారుడికి ఏది కోల్పోయాడు అంతా వచ్చేసింది వెనక్కి. ఈరోజు నమ్మండి, ఎంతమంది అయితే బ్రదర్ ఈ పాపంలో నేను పడిపోయాను, కొన్ని పాపము నేను చేస్తున్నప్పుడు సోయ లేకుండా, స్పృహ లేకుండా, ఏం చేస్తున్నానో తెలియకుండా భయంకరమైన స్థితిలో ఉన్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది అన్న వాళ్ళకి ఒక్కటే మాట చెప్తున్నాను, యెహోవా యందు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండండి. నేను హామీ ఇస్తున్నాను, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన ఆ వెలుగు మిమ్మల్ని ఆవరించబోతుంది. వాక్యం చూస్తుండగానే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ టచ్ యూ. The light of the Lord is going to enter in your life. ఆ వెలుగు నీ జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నువ్వు నమ్మగలిగితే, దేవా నా దేవుడే నన్ను రక్షిస్తాడు, నా దేవుడే నన్ను విడిపిస్తాడు అని విశ్వసించండి. నిరీక్షణ కలిగి ప్రార్థించండి. ఈ సంవత్సరం తిరిగే లోపు ఏ విషయంలో శత్రువు నిన్ను, అపవాది నిన్ను హేళన చేస్తున్నాను, పడిపోతున్నావు అని ఆ స్థితి నుంచి నిన్ను తప్పించి దాని మీద జయ జీవితము నీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకుందాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా స్వంతం కాదనుకున్నాను, తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించి తండ్రి నీవే, తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించి తండ్రి నా యేసు, ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడా ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగేనే, నా హృదయం పొంగేనే. ప్రభా, మేమందరము నీ సన్నిధిలో తిరిగి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తుంటుండగా, నా శత్రువా నువ్వు అతిశయపడవద్దు, క్రింద పడి ఉన్న నన్ను తిరిగి లేవనెత్తి అంధకారములో కూర్చున్న నాకు
వెలుగుగా నా దేవుడు రాబోతున్నాడు అనే నిరీక్షణ కలిగిన ప్రార్థన తప్పనిసరిగా నీ జీవితాలలో విడుదలను కలిగించి నిన్ను కోల్పోయినవన్నీ కూడా మరలి నీకు ఇవ్వడానికి సిద్ధమై ఉన్నది ఆ కృప. ఆ కృప నీ జీవితంలో వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. మనవలన్నిటినీ మనందరి కోసం లోకానికి వెలుగై ఉన్నాను అని పలికిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.